హాయ్ గైస్, వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటిదంటే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోనే ఒక 10 minutes ఉండి మళ్ళీ దానికి ఇంకో 10 minutes యాడ్ చేసి ఒక 20 minutes వీడియో చేయాలన్నా కష్టమే, మీరు చూడాలన్నా కష్టమే. కాబట్టి నేనైతే పార్ట్స్గా చేస్తున్నాను అనమాట. ఇదైతే డే 2 అనమాట. ట్రిప్లో మేమైతే నెక్స్ట్ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేనైతే చాలా చిన్న చిన్న క్లిప్స్ తీసాను, తీద్దాం అనుకున్నాను, క్లియర్గా అన్నీ తీద్దాం అనుకున్నాను. కానీ టైంకి నాకు ఏది సపోర్ట్ చేయలేదు. అంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా ఉండడం కానీ, ఇంకా సిచ్యువేషన్ కూడా చాలా వర్స్ట్గా ఉండే మాది. ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరే మిస్టేక్ చేయొద్దు తిరుమలకి వెళ్ళినప్పుడు, అది కూడా చెప్తాను. ప్లీజ్ అదైతే ఫాలో అవ్వండి. మేమైతే చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ మీకు రావద్దని నేనైతే ఇది చెప్తున్నాను అనమాట. మేమైతే బీచ్ నుంచి ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒకవేళ మీరు కనుక తిరుపతికి వెళ్ళేది ఉంటే మీరు ముందే టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. రూమ్స్ స్టే చేయడానికన్నా ఇంకా తిరుమల మెట్లు ఎక్కడానికైనా అలా ఉంటుంది కదా టికెట్స్, దర్శనం చేసుకోవడానికి అలా అన్ని టికెట్స్ బుక్ చేసుకోండి. మేము అలా బుక్ చేసుకోకపోవడం వల్ల మాకేంటిదంటే మాకు అసలు రూమ్స్ ఎక్కడ దొరకలేదు. రూమ్స్ దొరకకపోతే ఏంటిది, ఎలాగైనా ఉండొచ్చులే అనుకోవచ్చు. చాలా కష్టం అది ఉండడం. ఒక 2-3 days అలా అయినా ఉండాలి అక్కడ, దర్శనం చేసుకోవాలి. ఇంకా ఎట్ ద సేమ్ టైమ్స్ అక్కడ చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి, పాప వినాశి కానీ ఇలాంటివన్నీ విజిట్ చేయాలంటే మీరు ముందే బుక్ చేసుకోండి. అలా అయితేనే బెస్ట్. ఇంకా ఇదైతే మేము ఎక్కడ స్టే చేసామంటే వెటర్నరీ గెస్ట్ హౌస్ ఉంటుంది కదా, ఇది తిరుపతిలో అనమాట, తిరుమలలో కాదు. తిరుపతిలో వెటర్నరీ గెస్ట్ హౌస్లో మేమైతే స్టే చేసాము. తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు అయితే రికమెండ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ 4:30కి లేచి మళ్ళీ బై వాక్ క్యూలో నించొని టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇలా చెప్పడం వల్ల మీకు అర్థం కాదు, కానీ ఒక్కసారి రియాలిటీగా అక్కడ మా సిస్టర్స్ రియాక్షన్ ఒకసారి మీరు వినండి, మీకు అప్పుడు తెలుస్తుంది. ఎంతసేపు కష్టపడితే వచ్చింది. ఆల్మోస్ట్ 2 hours. అది ఫ్రేమ్ అది మార్నింగ్ 3 hours. మార్నింగ్ 4:30 నుంచి లేచిన 4కి లేచి 2 hours ఆడుకున్నాను. 2 hours స్లీప్. ఫైనల్గా సాధించినాం. మీరే విన్నారు కదా, మేమైతే 3.5 hours అక్కడ కష్టపడి నించొని బై వాక్లో వెళ్తే కానీ మాకైతే టికెట్స్ దొరకలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఆ టికెట్స్ తీసుకోవడం, ఫ్రీ టికెట్స్ తీసుకోవడం వల్ల ఏంటిదంటే మనం ఏంటంటే మెట్లెక్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 1000 స్టెప్ దగ్గర మనకైతే వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. అలా అయితేనే మనకు టికెట్ ఉన్నట్టు, లేదంటే మన టికెట్ అనేది వ్యాలిడ్ కాదు. అందుకే మేమైతే ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడ నుంచి వెళ్ళి టికెట్స్ తీసుకొని బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడ కాస్ట్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు బయట ఒకటి 10 rupees ఉందంటే అక్కడ 20 rupees ఉంది. అందుకే మీరు ఎలాంటివి ఏదైనా మీకు వస్తువులు కావాల్సింది ఉంటే అక్కడ వెళ్ళి కొనుక్కోవడం కాకుండా మీరు ఇక్కడ నుంచే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మేమైతే మెట్లు ఎక్కుతుంటే మాకైతే ఇది కనిపించింది. ఇంకా మేము కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసామన్నమాట. నాకైతే ఈజీగానే ఉండిపోయింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉండిపోయింది, ఒక్కటి కూడా పడలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఫాస్ట్గా పెట్టేసి నేను కూడా మొక్కేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు ఇంకా ఫస్ట్ అటెంప్ట్లోనే పెట్టేస్తాను కదా అలా అని. ఇదంతా ఒక గోల్ అయితే ఇంకా మెట్లెక్కేటప్పుడు అయితే మంచి ఒక 800 steps వరకు అయితే మంచిగా ఉండే, వెళ్ళిపోవచ్చులే మెల్లమెల్లగా అనుకున్నాము. 1000 వచ్చిన తర్వాత ఉంది అసలు కాళ్ళు అయితే ఘోరంగా నొప్పి లేచింది అసలు. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. కొద్దిసేపు అలా మధ్యలో అయితే కూర్చున్నాము. ఫైనల్లీ ఎలాగోలా మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. 2388 steps అయితే ఎక్కేసాము. ఫైనల్గా ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ మొక్కేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే కాయిన్స్ ఇలా నిల్చోబెడతారు. నేను ట్రై చేద్దాం అనుకున్నా, ఇంకా మాకు టైం లేకపోయేసరికి మళ్ళీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. నాకేమనిపించిందంటే ఏదైనా సరే కొంచెం టైం తీసుకొని చేస్తేనే బెటర్ అనిపించింది. మేము కూడా కొంచెం టైం తీసుకొని వెళ్ళుంటే బాగుండు, కానీ మాకు సిచ్యువేషన్ అలా లేదు. ఇంకా పక్కా వెళ్ళాల్సింది ఉండే, అందుకే ఒక 2-3 days అయినా సరే వెళ్ళాల్సి వచ్చి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి టీ తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎక్కడైనా రూమ్ దొరుకుతుందా అని చెప్పేసి మొత్తం చూసాం తిరుమలలో. ఇదైతే పైకి వచ్చేసిన తర్వాత అనమాట, ఎక్కిన తర్వాత రూమ్స్ ఏమైనా దొరుకుతుందా అని చూసాము, దొరకలేదు. ఇంకా నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ నాకైతే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండే, చాలా వర్స్ట్గా ఉండే సిచ్యువేషన్ అసలు. ఇదంతా మేము రూమ్ తీసుకోకపోవడం వల్లనే. ఇంకా దాని నెక్స్ట్ మేమైతే మా డాడీ ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఎగ్జాక్ట్లీ దర్శనం అయితే 5 ఇంకా 6కి అలా ఉండే అనమాట. మేము ఎగ్జాక్ట్లీ దర్శనానికి అయితే 6:30కి అలా అయితే వెళ్ళాము.
ఇంకా చెప్పడం మర్చిపోయాను. ఇంకా మేము లంచ్కి అయితే సత్రంకి వెళ్ళాం. వేరెక్కడ తినలేదు. అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయామని చెప్పాను కదా, నేనైతే శారీ కట్టుకున్నాను అనమాట. కోర్స్ ఫొటోస్ ఇంకా వీడియోస్ అంటే మా ఇద్దరు చెల్లెలు అస్సలు ఊరుకోరు. ఎప్పుడు ఫ్రేమ్లోకి వద్దామని అనుకుంటారు. ఇంకా వాళ్ళని కూడా తీసాను వీడియోస్ కొన్ని. ఇంకా మధ్య మధ్యలో ఆగైతే వెళ్ళాలన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఉంటుంది కాబట్టి మధ్యలో అక్కడక్కడైతే కూర్చున్నాము. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంది. కానీ అసలు పైన అయితే కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. అసలు చాలా కంఫర్ట్గా ఉండే. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ క్రౌడ్ అయితే చాలామంది ఉండే. మేము వెళ్ళడానికి ఎంత కష్టపడ్డామో బయటికి రావడానికి కూడా అంతే కష్టపడ్డాం అనమాట. నేను చెప్పాను కదా, నా ఫోన్లో ఛార్జింగ్ లేక నేను వీడియోస్ తీయలేదు. ఇంకా అక్కడి నుంచి మేమైతే 11:40కి మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి లడ్డూలు అవి తీసుకొని ఇంటికి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మేమైతే హాతిరామ్ బాబా అది ఉంటుంది కదా, సత్రమో ఏదో నాకు తెలియదు కానీ అక్కడైతే స్టే చేసాము. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఇలా లేచి టిఫిన్ చేసేసి నెక్స్ట్ అయితే పాప వినాశనంకి అయితే వెళ్ళాము. అసలు లైఫ్లో నేను ఇంతగానం అసలు ఎక్కడ నడవలేదు అనుకుంటా. తిరుపతిలో అయితే ఒకటే నడవడం, అసలు వెహికల్ కూడా మాకు అంత అవైలబుల్గా లేకుండే ఫస్ట్ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కిందికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పైకి అయితే వచ్చేసాము. డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని ఇంకా ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు అనమాట. ఎలా ఉన్నాయి ఏమున్నాయని చూసాము. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పాను కదా, బయట ఉన్న దానికి ఇంకా ఇక్కడ ఉండే దానికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా చిన్న చిన్న క్యూట్ మినియేచర్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అందుకే వీడియో అయితే తీసాను. ఎలాగో కొనలేను కదా. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ కొని మేమైతే రిటర్న్ అయితే వచ్చామన్నమాట. మధ్యలో మ్యాంగో కనిపించింది. మ్యాంగో అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా మాకు దర్శనం కూడా సాటర్డే రోజే ఉండే. ఇంకా నేనైతే ప్రతి సాటర్డే ఉపవాసం ఉంటానన్నమాట. అందుకే మధ్యాహ్నం తిన్నాను నేను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 2 అలా అవుతుందన్నమాట. నేను వీడియో షూట్ చేసే టైం 2 అలా అవుతుంది. అప్పుడు నేనైతే 2కే వదిలేస్తాను అనమాట నా ఉపవాసం. అందుకే ముందుగానే మ్యాంగో ఇంకా బనానాస్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వెళ్ళే దారిలో ఎక్కడైనా కనిపించదు, తీసుకోవడానికి ఉండదని చెప్పేసి ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసి మా రిలేటివ్స్ వాళ్ళ కోసం కూడా చిన్న షాపింగ్ చేసి బ్యాంగిల్స్ అలాంటివి కొని మేమైతే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇదైతే కొండ దిగే వీడియో అనమాట. నిజంగా అసలు ఎంత మంచిగా కట్టారంటే అసలు కింద నుంచి చూసే పైన అసలు ఎలాంటి బిల్డింగ్స్ కానీ ఏది కనిపించదు, అంత బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా రూమ్ చూద్దామని చెప్పేసి రూమ్ చూడడానికి అయితే వెళ్ళిరు. ఇంకా అక్కడ ఎక్కడ కూడా దొరకలేదు. కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. ఎందుకంటే సాటర్డే కదా, వీకెండ్స్ కాబట్టి కాస్ట్ ఎక్కువనే చెప్తారంట అక్కడ. మేమైతే ఇంకా వేరే రూమ్ తీసుకొని అక్కడైతే స్టే చేసామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయితే మేము మహానందికి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ మేము మహానంది దగ్గరికి వచ్చిన తర్వాత మహానంది దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇందులో వర్స్ట్ థింగ్ ఏంటిదంటే మా మమ్మీ గుడిలోకి రాలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా మమ్మీ రాలేకపోయింది. ఇంకా మా మమ్మీ ఎలాగో లేదని చెప్పేసి మా డాడీ కూడా స్నానం చేసేసుకొని ఇంకా అలా బయటకైతే వెళ్ళిపోయారు. నేను మా చెల్లి ఇంకా మా తమ్ముడు మేము ముగ్గురమే ఉన్నాం. ఇంకా మా పిన్ని వాళ్ళు ఉండే అనమాట. వాళ్ళతోటి మేము దర్శనం చేసుకున్నాం. మేబీ మా మమ్మీ డాడీ ఉంటే కూడా బాగుండు అనిపించింది. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ మ్యాంగోస్ అయితే కామన్గా ఉన్నాయన్నమాట. అలా చూడంగానే టెంప్ట్ అయిపోతున్నాం. ఎక్కడ దొరికితే అక్కడ కొని తినేస్తున్నాం అనమాట. మేము ఇంకా మెట్లెక్కే దగ్గర కూడా మ్యాంగోస్ ఉండే, అక్కడ కూడా తిన్నాము. ఫైనల్గా మేమైతే మహానందికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి అయితే వెళ్తున్నాం. నాకు ఫస్ట్లీ అసలు లోపలికి ఫోన్ తీసుకెళ్ళొద్దు అనే విషయం తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఎలాగో వెళ్తున్నాం కదా, వీడియో తీద్దాం, ఇదైనా తీద్దాం మంచిగా అనుకొని తీసుకెళ్ళాను అనమాట. ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను. కంప్లీట్గా 100 పెట్టుకొని వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటిదంటే ఫోన్ అలో లేదు. ఇదైతే దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మేము కూడా కొన్ని పిక్చర్స్ దిగి ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాం అనమాట. మా జర్నీ అయితే ఇలా అయింది. మీరు మాత్రం మీ మిస్టేక్స్ అస్సలు చేయకండి. ఇదేనమాట ఈరోజు బ్లాగ్. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే కింద హెల్ప్ఫుల్ అని కమెంట్ చేసేయండి. బై గైస్, డూ ఫాలో ఫర్ మోర్.